తాళ్లరేవు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన పివి రావు సభా ప్రాంగణం మెక్లారిన్ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో జరగబోయే మాలల రణబేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ ఎండియుడబ్ల్యూఏ అధ్యక్షుడు కన్నీడి వెంకటరమణ పిలుపునిచ్చారు. తాళ్లరేవు మండలం 17 పంచాయతీల నుండి అధిక సంఖ్యలో దళిత సోదరులు కదిలి రావాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వర్గీకరణ వ్యతిరేకిద్దాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందామంటూ దళితులందరూ రేపు జరగబోయే చలో కాకినాడ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు. 12వ తారీఖున మాలల మహారణబేరి కార్యక్రమమును కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివి రావు గారి 73వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిద్దాము, రాజ్యాంగాన్ని రక్షించుకుందాము అనే అంశం పైన మరి యొక్క మాలల మహారణబేరి కార్యక్రమంను భారీ ఎత్తున కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి 17 పంచాయతీల దళిత నాయకులు, సోదరులు, అలాగే మహిళలు, విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకు వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. కావున దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాలల మహారణబేరి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి మనవి చేసుకుంటూ ఉన్నాను. జై భీమ్. ఈ నెల 12వ తారీఖున జరగనటువంటి మాలల మహారణబేరికి మండలంలో ఉన్నటువంటి మహిళలు, యూత్, యువకులు మొత్తం అందరూ కలిపి 12వ తారీఖున ఉదయం 10 గంటల నుంచే మనం అందరూ అక్కడ చేరాలి. మన సత్తా ఏంటనేది కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్కి మన మాలల మహానాడు అనేది, మాలలో మహారణబేరు ఎలా ఉంటుంది అనేది అందరికీ చూపించాలి. కాబట్టి తప్పకుండా మండలంలో ఉన్న ప్రతి దళితుడు, యువకుడు, యువతి, మహిళలు అందరూ కూడా కదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ రావాలి. జై భీమ్.